హాయ్ ఫ్రెండ్స్, మనకి లామినేషన్ మిషన్ అయితే కొంచెం ఖరాబ్ అయింది. అంటే ఏంటంటే హీట్ అవుతుంది, కాకపోతే ఆ లామినేషన్ అయితే పేస్ట్ అవుతుంది, అంటే అతుక్కుంటలేదు. హీట్ మాత్రం బరాబర్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం స్పెషల్గా అయితే ఎడ్యుకేషన్ వీడియోని అయితే చేస్తుంటాము. ఇట్లాంటి అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, స్టేట్ ఎట్లా, సెంట్రల్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది మీరు ఒకసారి వీడియో సెక్షన్లో వీడియోస్ ఉన్నాయి, చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఈ ఎక్స్లిమ్ అనే కంపెనీ అయితే మనం తీసుకున్నాం. ఇక్కడ కనబడతలేదు సార్ యాక్చువల్గా. సో మొత్తానికైతే ఏ లామినేషన్ అయినా కూడా ప్రాబ్లం అయితే ఇట్లా వచ్చినప్పుడు, లేదంటే హీట్ కాకపోయినా, సో హీట్ అయ్యి లామినేషన్ సరిగా అతుక్కోకపోయినా సొల్యూషన్ అయితే ఇదే, ప్రాబ్లం అయితే ఇదే. సో నా లామినేషన్ మిషన్కి అయితే నేను ఇప్పుడు దీన్ని ఈ బాక్స్ మొత్తం ఓపెన్ చేయాలి కదా. సో దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం మొత్తం, చూడండి. సో ఇక్కడ ఒక స్క్రూ ఉన్నది, ఇదిగోండి. ఇక్కడ స్క్రూ ఉన్నది కదా, ఇటు ప్లస్ ఇక్కడ స్క్రూ ఉన్నది చూడండి. ఇక్కడ స్క్రూ అండ్ ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఇదిగోండి. ఇక్కడ స్క్రూ, ఈ 5 స్క్రూలు ఇప్పితే ఈ టాప్ మొత్తం అయితే లేచిపోతుంది. సో ఇది నేను సెల్ఫ్గా తీస్తున్నాను కాబట్టి మీకు చూపించలేకపోతున్నా ఇప్పడం. సో ఈ మీది అయితే వట్టిగానే ఉంటుంది, దీనికి ఏం స్క్రూలు అయితే ఏముండవు. అంటే ఇక్కడ ఉంటుంది, ఈ సైడ్కి ఇక్కడ, ఇదిగోండి, ఇక్కడ దీనికి ఉంటాయి. సో ఇది పట్టేసుకొని తీసేసుకోండి. ఎమర్జెన్సీ టైంలో ఏదైనా సర్టిఫికెట్లు మనము స్కాన్ చేస్తుంటే మధ్యలో స్టక్ అయితే ఎట్లా అని సడన్గా అది ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో ఈ స్క్రూలు కూడా నేను మీకు చూపించడానికి ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ దీనికి కూడా 2 స్క్రూలు ఉంటాయి, తీయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఎమర్జెన్సీ టైంలో అనేది ఈ స్క్రూలు అనేది ఎప్పటికప్పుడు నేను తీసి పెట్టుకున్నాను అంతే. ఓకే, సర్టిఫికెట్లు స్కాన్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా. ఓకే, సో ఇదైతే మొత్తానికైతే నేను తీసేసాను ఫ్రెండ్స్. ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది, మీరు కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉంటుంది చూసిరా ఈ కంట్రోలరు. ఈ కంట్రోలర్ అనేది ఇందులో మనకు ఈ హీటు, కోల్డ్ ఉంటుంది కదా, ఇందులో ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి హీట్ అవుతుంది, కానీ మన కూల్ అనేది సరిపోవట్లే. అందుకే లామినేషన్ మనం పెట్టినప్పుడు యాసిడ్గా అట్నే బయటకు వస్తుంది, కానీ పేస్ట్ అయితే కాదు. ఓకే, సో దీన్ని నేనైతే తీస్తున్నాను. చిన్నగా ఇట్లా లాగేసేయండి, వస్తుంది. ఇదిగోండి, వచ్చేసిందా? ఏముండదు, ఇటు సైడ్కి పెట్టేస్తున్నా. సో ఇక్కడ చిన్న నట్టు ఉంటుంది ఫ్రెండ్స్, ఇదిగోండి. ఈ నట్టును మనం చిన్నగా స్క్రూ డ్రైవర్తో, అంటే కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, కటింగ్ ప్లేయర్తోనైతే తీసేసేయండి. ఈజీగానే, చాలా ఈజీగానే వస్తుంది. మొత్తానికైతే అది తీసేసేయండి. నేను తీసేస్తున్నా చూడండి. ఇది నేనే వీడియో తీసుకుంటూ ప్లస్ నేనే తీస్తున్నా కాబట్టి మీకు చూస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఫార్వర్డ్ రివర్స్ అని ఉంది కదా ఈ బటను. అయితే ఇది మనకు లామినేషన్ ఇట్లా పెడితే యాక్చువల్గా ఏం చేయాలి, అటు వెళ్ళిపోవాలి. అయితే ఈ పేస్ట్ చేసే టైంలో ఈ రెడ్ అండ్ గ్రీన్ ఉంటుంది చూసిరా, ఇది ఒక్కొక్కసారి మనము రివర్స్, ఇప్పుడు ఇది రివర్స్ ఫార్వర్డ్ పెట్టాం. ఫార్వర్డ్ అంటే ముందుకు కదా. ఈ వైర్ ఎప్పుడైతే మీకు చేంజ్ అవుతూ ఉంటుందో, ఇది ఇట పొరపాటుని ఇటు చేంజ్ చేస్తారనుకోండి, మనం ఈ రివర్స్ ఫార్వర్డ్ ఇటు ఉన్నా కూడా మనకి ఇటు వస్తుంది, ఇటు సైడ్ వస్తూ ఉంటుంది, ఇటు సైడ్, అవునా కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ వైర్లు అనేది రెడ్ అండ్ బ్లూ అటు ఇటు చేంజ్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం కదా దానికి కూడా. ఓకే, సో ఫ్రెండ్స్ మ్యాక్సిమం అయితే నేను ఈ ఏంటిది కంట్రోల్ అనేది B1K అయితే నాకైతే దొరికింది. సో ఇప్పుడు దీని ప్లేస్లోనైతే నేను ఇది వేయబోతున్నాను. సో నా అదృష్టం అన్నట్టు కరెక్ట్ B1K అయితే నాకైతే దొరికేసింది. ఓకే, సో దీన్ని నేను ఎట్లా ఇప్పుడు ఈ వైర్లు తీసి ఈ వైర్లకి అయితే నేను యాజ్గా వాటి ప్లేస్లోనైతే నేను పేస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ జాగ్రత్తగానైతే మీరు ఎక్కడెక్కడ వైర్లు అయితే జాగ్రత్తగా చేంజ్ చేసుకోవాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది, చూసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు జాగ్రత్తగా చూపించాల్సింది ఏంటంటే, ఇది కంట్రోలర్ ఏ విధంగా మీరు తీసారో ఆ విధంగా మాత్రమే మీరు తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కింద కూడా మీకు ఇక్కడ నేను ఇది అవుట్ అవుతుంది యాక్చువల్గా. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కింద కూడా ఇక్కడ ఇది కూడా నేను ఫింగర్ పెట్టి చూపెడుతున్నా, దీనికి టచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ మనం ఏదైతే సోలార్ చేసామో ఇక్కడ వైర్లు కనబడుతున్నాయి కదా, ఇదిగోండి. ఇక్కడ ఈ వైర్లు ఈ సైడ్కి అయితే ఉండాలి. ఒకవేళ ఈ సైడ్కి మాత్రం ఇదిగోండి, ఇక్కడ నేను ఫింగర్ పెట్టి కూడా చూపుతాను. ఇక్కడ దీనికి ఇట్లా రివర్స్ పెడితే మాత్రం టచ్ అయ్యి ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. ఒకసారి మాత్రం ఇట్లా సైడ్కి వచ్చేటట్టు మాత్రమే మీరు ఎక్కించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎక్కించండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది.
ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా సైడ్కి ఉండాలి, అది మాత్రం గుర్తు పెట్టుకొని ఎక్కియండి. లేకపోతే ఈ కింద ఇదిగోండి వీటికి టచ్ అయిపోయి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. రైట్, రెడ్, ఎల్లో, బ్లూ. సో ఫ్రెండ్స్ చూసారా, ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో అయితే నేనైతే నీట్గా చక్కగా సాల్డరింగ్ అయితే చేశాను. సో మీకు చూపించలేకపోయాను ఎందుకంటే వీడియో తీసేది నేనే అండ్ పేస్టింగ్ చేసేది నేనే కాబట్టి వీటి సహాయంతోనైతే మీరు సాల్డరింగ్ సహాయంతోనైతే ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో అయితే పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఫిక్స్ చేసేసేయండి. ఓకే, ఫిక్స్ చేసేసి ఒకసారి లామినేషన్ అయితే చూడండి, 100% వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 1K అయితే ఏది చూశాను. ఓకే, సో ఈ 1K ఏది చూసినా కానీ అయినా కూడా మనకి ప్రాబ్లం అయితే క్లియర్ కాలే, అది మీకు చూపించలేకపోయినా. మళ్ళీ నేనైతే 10K వేసాను. ఓకే, సో నాకైతే కొద్దిగా అంటే హీట్ అనేది అవుతుంది కానీ ఆ లామినేషన్ అయితే అవుతలేదు. సో 10K వేసాను, మళ్ళీ నేను ఆల్రెడీ ఫిక్స్ చేశాను. ఇక్కడ స్విచ్ కూడా వేయడం అయితే జరిగింది. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర ఇది పాతది. ఓకే, ఇది పాతది అండ్ ఇది 1K, ఇది 1K, ఇది 1K. ఓకే, ఇక్కడ వేసింది మాత్రం 10K. ఓకే, కెపాసిటర్ 10K ఎత్తే అబ్బా సుర్రు అన్నది ఒకటేసారి ఒక్కతుందో. వీడియో తర్వాత వాయిస్ ఇచ్చుకుంటా. ఆ 2 సార్లు కాక ఇప్పుడు